మధు రవీంద్రరావు గారు, మురళి గారు, చాలామంది సుదర్శన స్వామి, చాలామంది భక్తులు కలిసి ఇంకా చాలామంది ఉన్నారు. చాలామంది పేరు కూడా వస్తారు. అందరూ కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయం హుస్నాబాద్లో ఉండాలని నిర్ణయం చేసుకొని మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టడం జరిగింది. దాని నిన్న ప్రతిష్టాపన కూడా జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఇక్కడ తిరుపతిలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో కూడా ఏ విధంగా జరిగినదో అదేవిధంగా ఇక్కడ హుస్నాబాద్లో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తుగా అట్లే కనబడుతుంది. ఇక్కడ చాలా బ్రహ్మాండంగా తిరుపతి పోయినంత ఆనందంగా ఇక్కడ ఉన్నాయని చెప్పి మొత్తంలో తెలియజేసుకుంటూ మరి ప్రతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు హుస్నాబాద్ నియోజకవర్గం మీద, హుస్నాబాద్ ప్రజల మీద ఉండాలని చెప్పి అందరూ కూడా సుభిక్షంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా భగవంతుని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉంటే తప్పకుండా అనుకున్న కోరికలను కూడా ఆరోగ్యంగా కూడా అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు, ఆర్థికంగా కూడా మంచి దృఢపడతారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా నమస్కారాలు.